రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో బీజేపీ ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఓవైపు అనుభవం ఉన్న నేత మాజీ సీఎం వసుంధర రాజే పేరు తెరపైకి వస్తుండగా, మరోవైపు బాబా బాలక్నాథ్ కూడా సీఎం రేస్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో బాబా బాలక్నాథ్ కి సంబంధించిన పలు వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో నాథ్ శాఖ నుంచి వచ్చారు. బాబా బాలక్నాథ్ వ్యవహార శైలి కూడా యోగిని పోలి ఉంటుంది. అందుకే అతను పగ్గాలు చేపడితే రౌడీస్ పారిపోతారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలేకరులు ఆయనతో మీ పాలనలో బుల్డోజర్ నడిపించి రౌడీలను 24 గంటల్లో తరిమి కొడతారా అని అడిగారు. డిసెంబర్ 3వ తేదీ తర్వాత రౌడీలెవరూ కనిపించరు అని సమాధానంగా నవ్వుతూ చెప్పారు. మహంత్ బాలక్నాథ్ ని ఇప్పుడు జనమంతా ఉత్తరప్రదేశ్ సీఎం యోగితో పోలుస్తున్నారు. అలాగే ఆయన్ని రాజస్థాన్ యోగి అంటున్నారు. బాలక్నాథ్ 1984 ఏప్రిల్ 16న అల్వార్ జిల్లాలోని బెహ్రూర్ తహసీల్లో కోహ్రానా గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు సుభాష్ యాదవ్, వృత్తిరీత్యా రైతు. సుభాష్ యాదవ్ మతపరమైన భావాలు కలిగిన వ్యక్తి. అతను నీమ్రానాలోని బాబా కేదార్నాథ్ కి సేవ చేసేవారు. తన తండ్రిలాగే మహంత్ బాలక్నాథ్ కి కూడా చిన్నప్పటి నుండి మతపరమైన విషయాలపై ఆసక్తి మెండుగా ఉంది. అందుకే 6 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించారు. మహంత్ బాలక్నాథ్ ప్రెజెంట్ అల్వార్ ఎంపీగా ఉన్నారు. బాబా మస్నాథ్ ఆశ్రమానికి మహంత్ గా కొనసాగుతున్నారు. బాబా బాలక్నాథ్ తన ఎన్నికల అఫిడవిట్ లో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.